హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోస్లో మనం ఆల్రెడీ హెచ్ఎస్ఎల్ అండ్ అలాగే ఆర్జీబీ క్వాలిఫైర్స్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనకు ఇంకా మిగిలి ఉన్న లూమా అండ్ అలాగే 3D క్వాలిఫైర్ని ఎలా యూజ్ చేయాలో కూడా తెలుసుకుందాం. సో ఆల్రెడీ మీకు ఈ పాటికే హ్యూ, సాచురేషన్, లూమినెన్స్, సో వీటి మీనింగ్స్ అర్థమై ఉంటాయి. సో ఇక్కడ లూమా క్వాలిఫైర్ అంటే ఇక్కడ ఓన్లీ మనకి ఆ బ్రైట్నెస్ లెవెల్స్ని యూజ్ చేసుకొని సో మనకి ఏరియా ఆర్ సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, సో దీనికోసం మనం ఈ క్లిప్ తీసుకుందాం. సో నేను మీడియా పూల్ని ఆఫ్ చేసుకుంటాను. ఓకే, సో ఈ క్లిప్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకుని సో లూమాలోకి వచ్చాం అనుకోండి. సో ఆటోమేటిక్గా మన హ్యూ అండ్ అలాగే సాచురేషన్ అనేది డిసేబుల్ అయిపోయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లూమినెన్స్ అంటే బ్రైట్నెస్ లెవెల్స్ని బేస్ చేసుకుంటే మనకి ఈ సెలెక్షన్ అనేది జరుగుతుంది. ఓకే, అండ్ ఈవెన్ నేను ఇది కూడా ఆఫ్ చేసుకుంటాను సో దట్ మీకు పెద్ద కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్లిప్ కనుక చూసుకుంటే సో మనకి ఇక్కడ సబ్జెక్ట్కి అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్కి మధ్యన కాంట్రాస్ట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, సో సబ్జెక్ట్ అనేది బ్యాక్గ్రౌండ్లోంచి మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తామంటే సో మేబీ మనం సింపుల్ ఇక్కడ కూడా సేమ్ అంతే కలర్ పిక్కర్ని యూజ్ చేసుకొని సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హైలైటర్ అండ్ దెన్ మ్యాట్లోకి వెళ్ళి సో ఇక్కడ మనకు కావాల్సిన రిఫైన్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఓకే, సో యా మేబీ మనం ఇంకా లూమినెన్స్ కావాలనుకుంటే పెంచుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ గైస్. సో ఎగ్జాక్ట్గా నాకు వచ్చినట్టు మీకు రావాలని ఏం లేదు. అండ్ అలాగే మనం ఫస్ట్ టైం ఏదైతే చేస్తామో సో సెకండ్ టైం కూడా అలాగే వస్తుందని గ్యారంటీ లేదు. ఓకే, సో జస్ట్ మీరు ప్రతి ఒక్క వాల్యూస్ పారామీటర్స్తో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఓకే, అండ్ యా కొంచెం క్లీనింగ్ చేద్దాం. సో ఈ విధంగా మనం మన సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాము లూమినెన్స్ క్వాలిఫైర్ని యూజ్ చేసుకొని. అండ్ దాని తర్వాత మీకు కావాలంటే కర్వ్స్ ఆర్ ఎల్స్ వీల్లో వచ్చి సో మీరు ఏవైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో సో అవి చేయండి. సో మేబీ ఇక్కడ గెయిన్స్ పెంచాలనుకుంటే గెయిన్స్ పెంచండి, షాడోస్ తగ్గించాలనుకుంటే షాడోస్ తగ్గించండి. అండ్ ఈవెన్ మీరు హ్యూ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే సో చేంజ్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మీరు కాంట్రాస్ట్ లెవెల్స్ మార్చుకోవచ్చు. లేదు ఈ ఔల్ యొక్క కలర్నే చేంజ్ చేద్దాం అనుకుంటే సో మీరు ఈ హైలైట్స్ అండ్ అలాగే మిడ్ టోన్స్ ఉన్నాయి కదా సో వీటిని మీకు కావాల్సిన కలర్ వైపు మీరు డ్రాగ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి పింకిష్ ఔల్ కింద అయిపోయింది కదా. సో ఇలాగనమాట. ఓకే, సో ఈ విధంగా మనం లూమినెన్స్ క్వాలిఫైర్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సో ఇప్పుడు మనం ఫైనల్లీ 3D క్వాలిఫైర్ని చూద్దాం. సో దీనికోసం నేను వేరే క్లిప్ తీసుకుంటున్నాను. ఓకే, సో బేసికలీ 3D క్వాలిఫైర్ ఏంటంటే మిగతా వాటికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎటువంటి వాల్యూస్ ఉండవు. సో మనం ఇక్కడ నుంచి ఏవైతే ఏరియాస్ డ్రా చేస్తామో సో అవి మాత్రమే సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే, అండ్ అలాగే ఇక్కడ పిక్కర్ ఉంది కదా సో ఈ పిక్కర్తో మనం కొన్ని లైన్స్ ఆర్ ఆల్స్ అలాగే షేప్స్ అనేవి డ్రా చేయొచ్చు సో దట్ అది అక్కడ నుంచి కలర్ అనేది పిక్ చేసుకుంటుంది. సో ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వచ్చి ఈ విధంగా కలర్ పిక్కర్ని క్లిక్ చేసి సో నేను ఇలా డ్రాగ్ చేస్తాను. ఓకే, ఆర్ఎల్స్ మీరు కావాలనుకుంటే ఇలా ఒక సర్కిల్లా కూడా చేసేయచ్చు సో దట్ ఆ రెడ్ వాల్యూస్ అన్నీ కూడా మనకు పిక్ అవుతాయి. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఒక కొత్త వాల్యూ అనేది క్రియేట్ అయింది. సో ఈ వాల్యూలో మీకు మోస్ట్లీ రెడ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఎడిషనల్గా ఇంకొకటి ఏదైనా సెలెక్ట్ చేయాలనుకుంటే సో మేబీ ఈ బ్లూస్ ఉన్నాయి కదా సో ఇక్కడికి వచ్చి ఈ విధంగా డ్రాగ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మీకు ఆల్రెడీ రెడ్ ఏదైతే ఉందో సో దాని కాకుండా మీకు అడిషనల్గా బ్లూ కూడా సెలెక్ట్ అయ్యాయి. ఓకే, సో ఇవి కావాలనుకుంటే మీరు డిలీట్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను మేబీ గ్రీన్స్ కూడా కావాలనుకుంటే సో ఇక్కడికి వచ్చి నేను ఈ విధంగా గ్రీన్స్ కూడా సెలెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు మీరు హైలైట్స్లోకి వెళ్ళి చూస్తే సో మీకు కనిపిస్తాయి. ఓకే, అండ్ బేసికల్లీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ నోట్స్ సెలెక్ట్ చేసి సో అప్పుడు మీరు డిఫరెంట్ కలర్స్ సెలెక్ట్ చేస్తే సో వాటిని మీరు ఇండివిజువల్గా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ జస్ట్ 3D క్వాలిఫైర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పడానికి నేను మీకు చూపించాను. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఈ 3D క్వాలిఫైర్ని యూజ్ చేసుకొని సో గ్రీన్ స్క్రీన్ కూడా ఎలా రిమూవ్ చేయొచ్చు అనేది చూద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.